నమస్తే. మహారాష్ట్రలో విజయం పొందినటువంటి బీజేపీ ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేస్తూ ఉంది, దేశవ్యాప్తంగా సంబరాలు చేస్తూ ఉంది. ఒకసారి మాట్లాడదాం. బీజేపీ సీనియర్ నేత తాలోజీ ఆచార్య గారు. ఆచార్య గారు, జార్ఖండ్లో ఎందుకు ఓటమి పాలైంది, మహారాష్ట్రలో ఎందుకు విజయం సాధించింది? అక్కడ మైనస్ ఏంది, ఇక్కడ ప్లస్ ఏంది? మహారాష్ట్ర ఎన్నికలు ప్రపంచమంతా భారతదేశం అంతా కూడా ఉత్కంఠతోటి ఎదురు చూసినటువంటి ఎన్నికలు. ఒక పెద్ద రాష్ట్రం, ఈ భారతదేశ ఆర్థిక రాజధాని అది. అక్కడ ఉన్నటువంటి బీజేపీ మద్దతుతో ఉన్నటువంటి షిండే ప్రభుత్వానికి ఏ రకంగానన్నా దింపాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి 42 పార్టీల యొక్క కలయిక ఇవాళ భారతీయ జనతా పార్టీని అడ్డుకోలేకపోయినాయి. బీజేపీ 140 పైచీలకు నిలబడితే 126 సీట్లు బీజేపీ గెలవడం, అక్కడ 220 పైచీలకు సీట్లు బీజేపీకి రావడం, విజయ దుందుబి మహారాష్ట్రలో మహా విజయాన్ని సాధించుకున్నాం. నరేంద్ర మోడీ గారి యొక్క మహా విజయం ఇది. ఎందుకంటే వారు తీసుకున్నటువంటి ప్లానింగ్ అన్ని విషయాల మీద కూడా చాలా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూసి ఈ విజయాన్ని అంటగట్టారు. మీరేమో మోదీ విజయం అంటా ఉన్నారు, బీజేపీ విజయం అంటున్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం అదానీ అంబానీ విజయం 50 కోట్లు ఒక్కో స్థానంలో పంచిపెట్టింది బీజేపీ అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఏది వాస్తవం? ఇప్పుడు డబ్బు వంచాలని అనుకుంటే ఈ దేశాన్ని 50 ఏళ్ళు పరిపాలించి సుమారుగా ఒక 70 స్కాములు చేసి ఈ దేశాన్ని అస్థిరత పాలు చేసినటువంటి కాంగ్రెస్ దగ్గరున్నటువంటి డబ్బు ఎవరి దగ్గరలేదు, ఎన్సీపీ దగ్గరున్నంత డబ్బు ఎవరి దగ్గరలేదు, ఉద్ధమ్ ఠాక్రే దగ్గరున్నంత డబ్బు ఎవరి దగ్గరలేదు. ఇవాళ బాలాసాహెబ్ ఏదైతే ఈ యొక్క ఠాక్రే ఆశయాలని పునరుజ్జీవింపజేసిండ్రు మహారాష్ట్ర ప్రజలు. ఆయన కొడుకు విద్రోహంలో ఎంబడిపోయినా కూడా అక్కడ ఈ రకమైనటువంటి తీర్పు వచ్చిందంటే ఉద్ధమ్ ఠాక్రే ఆలోచన చేయాలి. నిజంగా కూడా ఇవాళ బాల్ ఠాక్రే ఇట్లా బ్రతుకుంటే ఇలాంటి బిడ్డని కన్ననా అని చెప్పి శోకిస్తుండే. ఈ దేశద్రోహిలకు సంబంధించినటువంటి ఈ బిడ్డని కన్నందుకు ఎంత బాధపడుతుండే. కానీ ఇవాళ మహారాష్ట్ర ప్రజలు బాల్ ఠాక్రే ఆశయాలు, నరేంద్ర మోడీ గారి యొక్క చరిస్మా, ఏదైతే వాళ్ళు ఆదాని అంటున్నారు, వాళ్ళు అద్వానీ గారు అనాలి. అద్వానీ గారిని అనలేక ఆదాని గారు అంటున్నారు. ఎందుకంటే ఈ పార్టీకి సిద్ధాంతపరంగా కురువృద్ధులు, భీష్మ పితామహులు, ఈ పార్టీని ముందుకు నడిపినటువంటి వ్యక్తులు అద్వానీ గారు. ఆ అద్వానీ గారి పేరు పలకలేక ఆదాని గారిని పలుకుతున్నారు. ఇవాళ ఒకవేళ ఆదాని గారి డబ్బులే గెలిపించినాయంటే మరి ఇన్నేళ్ళు మీరు తీసుకున్న ఆదాని గారి డబ్బులతో ఎందుకు గెలవలేకపోయారు? ఇవన్నీ కాదు, మహారాష్ట్ర ప్రజలని అవమానం చేసే విధంగా మాట్లాడుతున్నారు. ఇది ప్రజల యొక్క భావోద్వేగం, ప్రజల యొక్క ఆకాంక్ష, ఒక ఓట్ల ద్వారా వాళ్ళ యొక్క భావాన్ని వ్యక్తం చేసినటువంటి విషయాన్ని ఈ రకంగా చెప్పడం ఇది తప్పు. ఇది ఆదాని కాదు, అద్వానీ గారి శిష్యుడు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మహారాష్ట్ర విజయం చెందిందనేది మనం గుర్తుంచుకోవాలి. కానీ ప్రధానంగా ట్యాంపరింగ్ తోటే మహారాష్ట్రలో బీజేపీ విజయం సాధ్యమైంది అనేది ప్రధాన ఆరోపణ. ఒకవేళ ట్యాంపరింగే నిజమని అనుకుంటే తెలంగాణలో మేము చేసుకోలేకపోదుమా? 8 సీట్లకు పరిమితం అవుతామా? ఢిల్లీ మహానగరంలో 2 సార్లు ఓడిపోవాల్సి వస్తుందా? మాకు ట్యాంపరింగ్ చేసుకునే శక్తి మాకు ఉంటే ఇవాళ ఆలోచన చేయాలి. జమ్మూ కాశ్మీర్లో మేము ఎందుకు చేసుకోలేకపోయినాం? ఈ దేశానికి అతి ముఖ్యమైనటువంటి రాష్ట్రం జమ్మూ కాశ్మీర్. అక్కడ తీవ్రవాదాన్ని, వేరే ఏ పార్టీలు వచ్చినా తీవ్రవాదాన్ని బలోపేతం చేస్తారు. అటువంటి దగ్గర మేము ట్యాంపరింగ్ చేసుకోలేకపోతాం. ఇవాళ ఇంకొక ఎన్నికలు కూడా జరిగినాయి కదా, అక్కడ కూడా మేము ఓడిపోయినాం కదా, మరి మేము ట్యాంపరింగ్ చేసుకోలేకపోయినామా? అంటే ఓటమి చెందినటువంటి దగ్గరనేమో మా వైఫల్యం, గెలిచిన దగ్గరనేమో ట్యాంపరింగు. ఇది అసలు బుద్ధి లేనటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఇవి. దీన్ని ఈ దేశ ప్రజలు కానీ మహారాష్ట్ర ప్రజలు కానీ ఎవరు కూడా దీన్ని పరిగణలోకి తీసుకోరు. ఆ మాట్లాడిన వాళ్ళ యొక్క వాళ్ళ గౌరవం కూడా తగ్గిపోతుంది దీని విషయం మాట్లాడితే. జార్ఖండ్లో ఉప ముఖ్యమంత్రి బట్టి తన మార్కు చూపించాను, అందుకే జార్ఖండ్లో మంచి ఫలితాలు వచ్చినాయి, కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది అనేది ప్రధాన చర్చ నడుస్తుంది. ఎట్లా చూస్తారు? దాని మీద మేము విశ్లేషణ చేయాల్సి ఉంది. జార్ఖండ్లో కూడా 100% బీజేపీ ప్రభుత్వం వచ్చేది ఉండే. వచ్చిన దగ్గరనేమో ట్యాంపరింగ్ అంటారు, రాని దగ్గరనేమో మీ వైఫల్యం అంటారు. మరి ఇది ఏది కరెక్ట్ అనేది కూడా మాకు కూడా ఉండాలి. మేము కొన్ని చిన్న
కారణాల వల్ల మేము అక్కడ ఓడిపోయినాం. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు చాలా ఉన్నాయి, దానివల్ల కూడా మాకు కొంత ఎఫెక్ట్ ఇచ్చింది. కాబట్టి కొంత ఇంకా అనేక విషయాల మీద కూడా కేంద్ర పార్టీ ఆలోచన చేస్తుంది, ఎందుకు అక్కడ ఓడిపోవడం జరిగిందనే దాని మీద విశ్లేషణ చేస్తుంది. మొన్నటి వరకు గాంధీ కుటుంబం నుంచి రాహుల్ గాంధీ ఒక్కడే పార్లమెంట్లో ఉండి, ఇప్పుడు తన సోదరి కూడా యాడ్ అయింది, అత్యధిక మెజారిటీతో గెలిచింది. సో ఏమైనా భయపడుతుందా బీజేపీ ఇద్దరు గర్జిస్తారని? ఇప్పుడు ఆయన సీటు ఆమె గెలిచింది, దాంతో వచ్చేది ఏం లేదు. భారతీయ జనతా పార్టీకి ఎవరితోటి కూడా భయం ఉండదు, ఎందుకంటే వీళ్ళు చేసేదే, వీళ్ళు మాట్లాడేదే అవినీతికి ఆజ్యం పోసేటువంటి వ్యక్తులు వీళ్ళు, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి పార్టీలు వీళ్ళు. కాబట్టి బీజేపీకి భయం ఎక్కడిది? ఏదో సమయంలో రావాలే, ఆమె చరిస్మేందో ప్రజలు చూస్తారు కదా, దాన్ని చెప్పాల్సినటువంటిది కాదు. గతంలో ఇద్దరున్నారు, ఇప్పుడు ఇద్దరున్నారు, దాంట్లో తప్పేముంది? గతంలో తల్లి కొడుకున్నారు, ఇప్పుడు అక్క తమ్ముడో లేకపోతే తమ్ముడు అక్కనో ఉన్నారు, దాంట్లో పెద్దగా ఒరిగేది ఏం లేదు బీజేపీకి. రానున్నటువంటి తెలంగాణలో రానున్నటువంటి పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, లోకల్ బాడీ ఎన్నికల్లో మహారాష్ట్ర రిజల్టు ఎఫెక్ట్ ఏమైనా బీజేపీ మీద కానీ కాంగ్రెస్ మీద ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా మన పొరుగు రాష్ట్రం కాబట్టి, మనకు ఆనుకొని ఉన్నటువంటి రాష్ట్రం కాబట్టి దీని రిజల్ట్స్ ప్రజల మీద పడుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తను తోడుకున్న గుంతలో వాళ్ళే పడ్డారు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. సంవత్సరం అయినా ప్రజలు ఎదురు చూసారు, తిరుగుబాటు చేస్తున్నారు ప్రజలు, గ్రామాలలోకి పోతాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓటు అడగడానికి కూడా కాంగ్రెస్ కార్యకర్తలే సిద్ధంగా లేరు, వాళ్ళే సిద్ధంగా లేరు. ఇక ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. బీజేపీకి సానుకూలమైనటువంటి రిజల్ట్స్ సంఖ్యలో గెలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఆచార్య క్లియర్గా చెప్తున్నారు. రానున్నటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మహారాష్ట్ర విజయానికి సంబంధించి ఒక ఎఫెక్ట్ పడబోతుంది. ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికల్లో, రానున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో ఘన విజయము బీజేపీ సాధించబోతున్నట్టు కూడా ఇక బీజేపీ నేత చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు మహారాష్ట్ర విజయంతో ఒకసారిగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాత్రం ఇక సంబరాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, నాంపల్లి. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp at Toli Velugu Official.